మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. టీ20 క్రికెట్ లో ఓపెనర్లు చెలరేగితే ఆ మజానే వేరు. అందులోనూ అభిషేక్ శర్మ క్రీజ్ లో ఉన్నాడంటే మొదటి బంతి నుంచే సిక్సర్ల వర్షం కురవాల్సిందే. ఇక సూర్యవంశి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బూమ్రా లాంటి దిగ్గజ బౌలర్లని వణికించిన వండర్ కిడ్. ఈ ఇద్దరు బ్యాట్ పడితే బంతులు స్టేడియం బయట పడడం ఖాయమని అంతా అనుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో మన హైదరాబాద్ స్టార్ అభిషేక్ వచ్చాడు. స్టేడియం హోరెత్తింది. కానీ అనూహ్యంగా ఫస్ట్ బాల్ 0 రన్స్, పెవిలియన్ కు రిటర్న్, ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్. సరే, సెకండ్ ఇన్నింగ్స్ లో సూర్యవంశి అయినా సిక్సర్లు కొట్టి పైసా వసూలు చేశాడని ఎదురు చూస్తే అతను డకౌట్. ఒకే మ్యాచ్ లో అత్యంత భయంకరమైన ఇద్దరు ఫామ్ లో ఉన్న ఓపెనర్లు డకౌట్ అవ్వడం క్రికెట్ హిస్టరీలోనే ఒక రేర్ అండ్ షాకింగ్ ఇన్సిడెంట్. నిన్న అభిమానులతో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. అభిమానుల కేకలతో దద్దరిల్లిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ వేరు. కానీ ఫ్యాన్స్ వేలు ఖర్చు పెట్టి స్టేడియానికి వచ్చింది మ్యాచ్ కోసం కాదు, ఇద్దరు విధ్వంసకర వీరుల సునామీ ఇన్నింగ్స్ చూడడం కోసం. ఒకరు సన్ రైజర్స్ లోకల్ హీరో అభిషేక్ శర్మ, మరొకరు రాజస్థాన్ 15 ఏళ్ల యువ సంచలనం సూర్యవంశి. కానీ ఆ ఇద్దరు ఫ్యాన్స్ కు మర్చిపోలేని షాక్ ఇచ్చారు. దీంతో వీరి ఆట చూడడానికి స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. వేలకు వేలు పోసి టికెట్లు కొన్నది వాళ్ళ విధ్వంసం చూడడానికే. పైసా వసూలవుతుంది అనుకున్న మ్యాచ్ కాస్త హీరోల డకౌట్తో డల్ అయిపోయింది. స్టేడియంలో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అలుముకుంది. కనీసం ఒక్క సిక్సర్ అన్నా కొడతారేమో అని ఆశపడ్డ కళ్లకు వికెట్లు ఎగిరిపోతున్న దృశ్యాలే కనిపించాయి. అంచనాలు ఆకాశంలో ఉన్నప్పుడు ఫలితం అట్టడుగున ఉండడం ఈ ఆటకు మాత్రమే సొంతం. ఎంతో ఆశగా వచ్చిన ఫ్యాన్స్ కు మిగిలింది కేవలం నిరాశ మాత్రమే. ఏది ఏమైనా ఫామ్ అనేది టెంపరరీ, క్లాస్ అనేది పర్మినెంట్. ఒక్క మ్యాచ్ వైఫల్యంతో వారి టాలెంట్ను ఎవరు తక్కువ అంచనా వేయలేరు. తర్వాతే మ్యాచ్లో ఈ ఇద్దరు డబుల్ ఇంపాక్ట్తో భారీ సెంచరీలతో కంబ్యాక్ ఇస్తారని ఆశిద్దాం.